మా ఊర్లో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ అయితే మీకు చూపించబోతున్నానండి. వెళ్ళే దారంతా కూడా చాలా అందంగా ఉంటుంది. మనుషులు తక్కువ, పచ్చదనం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. నేచర్లో అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఫీల్ అయితే భలే ఉంటుందండి. అరటి తోటల మధ్య నుంచి, కొబ్బరి తోటల మధ్య నుంచి, అలాగే బొబ్బాస్ తోటలు, ఇంక మొత్తం అన్ని తోటలే ఉంటాయండి. ఇంకా స్ట్రైట్గా వెళ్ళామంటే లొకేషన్ అయితే అదిరిపోతుందండి. ఇక్కడ వేసే స్వచ్ఛమైన గాలి అక్కడ నుంచి కాసేపు పీల్చామంటే మనసంతా హాయిగా అయిపోతుందండి. అంత స్వచ్ఛంగా ఉంటుంది గాలి, చల్లగా వేస్తూ ఉంటుంది అన్నమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే గోదావరి తల్లి. ఇదైతే నేను మాటల్లో కూడా చెప్పలేనండి ఆ ఫీల్. గోదావరి పెరగడంతో పిల్లగట్టు దాకా వచ్చేయండి వాటరు. కిందన్న సేలన్నీ మునిగిపోయాయి. ఇంకొంచెం పెరిగిందంటే తల్లిగట్టు దాకా వస్తుంది. ఇంకా పెరిగితే ఊళ్ళోకి వస్తుంది అనమాట. ఇప్పుడైతే పిల్లగట్టు దాకా ఉంది వాటరు. తిరిగి వస్తుంటే మా పెద్దనాన్న బెండకాయలు కోస్తూ కనిపించారండి. ఇంకా సేలోకి వెళ్దామని చెప్పులు తీసేసి అయితే ఎంటర్ అవుతున్నాము. మన చెప్పులతో వెళ్దాం అనుకున్నా సరే అలా అసలు ఎంటర్ అవనివ్వరు. మా పెద్దనాన్న బెండకాయలు కోసుకుంటూ ఉంటే ఓ వైపు మా అన్నయ్య గడ్డి కోసుకుంటున్నాడు అనమాట. మనమైతే అక్కడ ఉన్న తూనీగల్ని, పక్షుల్ని వీక్షిస్తూ ఉన్నాము. ఈలోపు బెండకాయలు కోయడం, గడ్డి కోయడం కూడా పూర్తయింది. ఇంకా నేను, అన్నయ్య, ఒక గడ్డి మోపు అందరం కలిసి ఇంటికైతే వెళ్ళిపోయాం.